అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అనంతరామ శర్మ గారు ఉన్నారు. సో ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మాసంలో అందరూ పూజలు అభిషేకాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. రక్షాబంధన్ అని, అలాగే మనకి లక్ష్మీ పూజ అని చెప్పి, గౌరీ పూజ అని చెప్పి రకరకాల పూజలన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అసలు అవి ఎందుకు చేసుకుంటారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ సమయంలో చేస్తే లాభాలు ఉంటాయి, చేసే విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం గురుగారిని అడిగితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా నృసింహార్పణం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? బాగున్నాను గురుగారు. గురుగారు, ఇంకొకటి మంగళగౌరి పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. ఇది చాలా తక్కువ మంది వినుంటారు మంగళగౌరి పూజలు అని చెప్పేసి. సో వీటి గురించి వివరిస్తారా? తప్పకుండా అమ్మ. మంగళ గౌరి, మంగళ ప్రథమాలు ఇచ్చేటువంటి గౌరీదేవి. గౌరీ అంటే ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి గౌరీదేవిగా చెప్పబడుతుంది. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని కూడా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది 5 సంవత్సరాలు చేస్తూ ఉంటారు. 5 సంవత్సరాలు. 5వ సంవత్సరంలో ఉద్యాపనం చేస్తూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత అయితే ఈ 5 సంవత్సరాలలో కూడాను ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని 4 లేక 5 మంగళవారాలు వస్తూ ఉంటాయి. అలా ఎన్ని వస్తే అన్ని మంగళవారాలు అమ్మవారిని పూజించడం ఉత్తమమైన పని. అసలు ఇంకొకటి ఏంటంటే, ఈ మంగళగౌరి వ్రతాన్ని ప్రప్రథమంగా ఆడవాళ్ళు చేసేది ఎప్పుడయ్యా అంటే పెళ్లి సమయంలో. వివాహం జరుగుతూ ఉంటే ఇంకొక గంట ముందు, పీటల మీద ఇంకొక 2 గంటలు, గంటన్నర ఆ ముందు పీటల మీద కూర్చుంటాం అనంగా గౌరీ పూజ చేయిస్తాము. ఎందుకు ఈ గౌరీ పూజ చేయిస్తాం? అసలు ఈ గౌరీ పార్వతీదేవి అని చెప్పబడ్డది కదా. మరి ఈ పార్వతీదేవిని ముందుగా ఎందుకు పూజిస్తాము అంటే, మంగళకరములు ఇచ్చేటువంటిది. అంటే ప్రతిదీ కూడా శుభాలను ఇస్తూ ఉంటుంది అమ్మవారు. ముత్తైదుతనాన్ని ఇచ్చేటువంటిది. అందుకే కొత్తగా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఇది. పెళ్ళి కానివారు పక్కన కూర్చొని ఉంటారే తప్ప, తల్లికి సహాయం చేస్తూ అట్లా చేస్తూ ఉంటారే తప్ప చెయ్యరు. కాకపోతే అక్షంతలు వేయడం, దండం పెట్టు, అమ్మవారు కాబట్టి ఆమె అనుగ్రహాన్ని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తీసుకుంటారు. కానీ ఈ పెళ్ళిలో ముఖ్యంగా పెళ్లి కూతురు ఇంకొక గంటలో స్టేజ్ ఎక్కుతుందనంగా చేస్తే ఏంటంటే, నేను ముత్తైదువుగా అడుగు పెట్టబోతూ ఉన్నాను, ఒక భార్యగా ఉండబోతూ ఉన్నాను, కాబట్టి నా యొక్క ముత్తైదుతనాన్ని ఎప్పుడు కూడా నిండుగా ఉంచు అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ మనం స్టేజ్ ఎక్కి ఆ తర్వాత వివాహాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం. ఖచ్చితంగా గురుగారు, పక్కాగా ఇప్పుడు అవుతున్న పెళ్లిళ్ళలో ముందు, ఇప్పుడు ఎవరైతే పంతులు వెళ్తారో పెళ్లి చేయించడానికి, నిజంగా ముందు గౌరీ పూజలు చేయిస్తున్నారా? ఖచ్చితంగా చేస్తున్నారు. 100% చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే, ఈ కాలం పెళ్లిళ్ళన్నీ కూడా మీడియా కెమెరామెన్ ఎట్లా చెప్తే పురోహితుడు అట్లా చేసే పరిస్థితికి వచ్చింది. పురోహితుడు చెప్పినట్టుగా చేసుకోవడం కాదు, కెమెరామెన్ చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. శాస్త్రంలో ఏంది, ఇక్కడ అమ్మాయి ఇక్కడ కూర్చుంది, అమ్మాయికి ఇటు పక్కనో కూర్చోవాలి. ఓ పక్కన కూర్చొని చేయిస్తే, పంతులు గారు నువ్వు అటు కూర్చొని చేయించరాదు, మైక్ ఉంది కదా కొద్దిగా దూరంగా ఉండరాదు అంటే, వీడు అమ్మాయి పక్కన కూర్చొని జాగ్రత్తగా చూసి చేయించాల్సినటువంటి పంతులు, పురోహితుడు దూరంగా వెళ్ళి ఎక్కడో కూర్చొని చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ నేను ఏ మంత్రం చెబుతున్నాడో ఈ పురోహితుడు ఆ మంత్రంకి తగ్గట్లుగా అమ్మాయి చేస్తుందా లేదా చూసే పరిస్థితి లేదు. పెళ్ళి మొత్తం కూడా అట్నే అయింది. కాబట్టి పురోహితుడికి తగ్గట్లుగా మనం వెళ్ళాలి. అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే పురోహితుడు ఎట్లా చెప్తే అట్లా వెళ్ళాలి, కానీ కెమెరామెన్లు చెప్పినట్లు కాదు కదా. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మానసిక ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి. ముందు మానసిక ఇబ్బందులు బాగా ఎదురవుతాయి. ఎందుకంటే మంత్రాలు చదువుతూ ఉంటే భక్తి శ్రద్ధలతో వినాశన బాధ్యత అందరికీ ఉంటుంది. నువ్వు ఏ పూజన్నా చేసుకో, సత్యాసావ్రతం చేసుకో, వివాహం చేసుకో, లేకపోతే మంగళగౌరి చేసుకో, వరలక్ష్మి వ్రతం చేసుకో, వినాయక చవితి వస్తుంది మనకు రేపు, వినాయక చవితి చేసుకో, ఏదన్నా చేసుకోండి. ఖచ్చితంగా బ్రాహ్మణుడు చెబుతున్న మంత్రాలు వింటూ తరిస్తూ ఉండాలి. ఆ విధంగా పూజ చేస్తూ ఉండాలి. అలా చేయకపోతే మనస్సు ఒక దగ్గర ఉండి, నేను నీతో పూజ చేయిస్తున్నాను, నా మంత్రాలు నువ్వు వినడం సరిగ్గా వినవు, కెమెరామెన్ ఉన్నాడు, ఆడ ఏం చేస్తుంటాడు, ఇటు చూడు అంటే నువ్వు ఇట్ట పెట్టుకొని ఇట్ట చూస్తావు. అంటే నీ మనస్సు ఎక్కడికి పోయింది? కెమెరా వైపు. నా మంత్రాల వైపు పోలేదు, ఎదురుకున్న అమ్మవారి వైపు, స్వామివారి వైపు పోలేదు. నీ మనస్సు మొత్తం ఆడిపోయింది. అంటే మనస్సు పెట్టలేదు అంటే మానసిక ఇబ్బందులు వస్తాయి కదా.
అది జరుగుతున్నది. మనం మంత్రాలు చదువుతూ ఉంటే ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో పాపం పోతుంది. ఫస్ట్ మంత్రాలు వింటేనే పాపం పోతుంది. పాపం పోతే ఏమవుతుంది? ఆ పాపం పోయిన స్థానంలో పుణ్యం వస్తుంది, అనుగ్రహం, భగవత్ అనుగ్రహం వస్తుంది. అది మనం తెచ్చుకోవట్లేదు. మరి పాపం వచ్చినప్పుడు ఏమవుతుంది? మానసిక ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే శారీరక ఇబ్బందులు రకరకాలు వస్తూ ఉంటాయి కష్టాలు కదా. అది మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇదే కారణం, వేరే ఏం లేదు. సో ఒక ముత్తైదు అవ్వబోయే వాళ్ళు ఖచ్చితంగా గౌరీ పూజ చేసుకుంటారు, చేసుకోవాలి. బ్రాహ్మణుడు చేయిస్తాడు, అందులో సందేహం లేదు. కాకపోతే మనం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు, అక్షింతలు వేయనప్పుడు ఖచ్చితంగా ఎటు చూడకుండా అమ్మవారి మీద ధ్యాస పెట్టి అక్షింతలు వేయాలి. పసుపు వేయనప్పుడు పసుపే వేయాలి. ఇలా మనం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మాత్రమే చక్కటి ఫలితాన్ని మనం ఆ అమ్మవారి దగ్గర నుంచి అందుకోగలుగుతాం. లేదు అంటే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. నువ్వు వ్యతిరేకంగా చేస్తున్నావు, భక్తి శ్రద్ధలతో చెయ్యాలి పనిని భక్తి శ్రద్ధలు లేకుండా చేస్తున్నప్పుడు ఆ లేకుండా వచ్చే ఫలితం వస్తుంది కదా. అది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మంగళగౌరి వ్రతం అక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ గౌరీదేవికి అంటే పార్వతీదేవిని పూజించడానికి ప్రధాన కారణం ఏంటంటే, మనకి హాలాహలం మింగింది ఎవరు? శివుడు. తన కంఠంలో పెట్టుకున్నాడు, అయినా కానీ తన భర్తకి ఏం కాలేదు కదా, శివుడికి ఏం కాలేదు కదా. ఆమె నిండు ముత్తైదువుగా ఉంది అంటే అంత కఠినమైన పరిస్థితులు మనకు వచ్చినా సరే అమ్మవారి ముత్తైదువుతనం ఎలా అయితే నిండుగా ఉందో మనం ముత్తైదువుతనం కూడా అలా నిండుగా ఉంటుంది. అంత మనకు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉండాలని లేదు కదా ఎవరికైనా. కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే, విషం అంటే కష్టం, అలా కష్టమైన పరిస్థితులు వస్తున్నా మన యొక్క పసుపు కుంకుమలు మన కుటుంబము చల్లగా ఉండాలి. అందుకే గౌరీదేవిని పూజించింది. ఆమెకు అంతే ఉంది కదా. విషం ఇప్పుడు అంతమంది దేవతలు చెయ్యని పని శివుడు చేశాడు. హలాహలం మింగడు. అది చూడంగానే అందరూ దూరంగా వెళ్ళిపోయినారు. శివుడు తీసుకుని ఆయనకేం కాలేదు అంటే అమ్మవారి గొప్పతనం, ఆయన గొప్పతనం రెండు ఉన్నాయి కదా. అందుకని అమ్మవారిని పూజిస్తే ఎవరికి రానంత కష్టం మనకు వచ్చినా మన ముత్తైదుతనం, మన కుటుంబము చల్లగా ఉంటుంది. ఆమె అలా చూస్తుంది. అందుకే గౌరీ పూజ చేయాలి. ఓకే.